దేవస్థానం ఆస్తులు పరిరక్షించండి. తద్వారా ఏదైతే గతంలో వెంకటేశ్వర స్వామి పేరు మీద ఉన్న ఆస్తులను తిరిగి మళ్ళీ వెంకటేశ్వర స్వామి మీదకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో ఆ రోజు మేము ఇచ్చినటువంటి ప్రెస్ నోట్లో ఇచ్చినటువంటి సారాంశం అయితే లెటర్ ఇది ఇచ్చామండి. దాని తర్వాత ఏదైతే ఎండోమెంట్ వాళ్ళు తహసీల్దార్కి ఇచ్చిన లెటర్ ఇచ్చాం. సో దీనికి సంబంధించి నిన్న సమాధానం చెప్తూ మేము వచ్చేసి జమీందారులమి, మేము కోటీశ్వరులమి, సినిమాలు తీసి దెబ్బతిన్నాం కాబట్టి ఈ ఆస్తులన్నీ మేము ఆక్రమించుకుంటామని చెప్పడం జరిగింది. ఒకసారి మేము అడిగింది, మైనర్ పిల్లవాడి మీద మీ తండ్రి గారు మీ భార్య మీద నీ మీద లోకేష్ మీద ఏదైతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని పాస్బుక్లు సంపాదించుకున్నారో ఆ పాస్బుక్లు మేము తీసుకోవడం తప్పిదమని మీరు వచ్చేసి ఏదైతే ఎండోమెంట్ వాళ్ళకి సమర్పించుకున్నారో దాని మీద దీంట్లో రాసినారు. ఎండోమెంట్ వాళ్ళు ఏదైతే ట్రస్టీ కూడా ఒప్పుకున్నారు కాబట్టి దీన్ని మార్చమని చెప్పి దాని మీద మాట్లాడాం. ప్రసన్న కుమార్ రెడ్డి గారు 12 సార్లు నోటీసులు తీసుకోలేదంటే మనం హైకోర్టు పోయినప్పుడు ప్రతివాదుల మీద, కలెక్టర్ల మీద, ఎస్పీల మీద కూడా చేరుస్తూ ఉంటాం. దానికి ప్రసన్న కుమార్కి ఏం సంబంధం? నీ కొడుకు మీద ఉన్నటువంటి నాయన మైనర్ పేరు ఉన్నటువంటి పాస్బుక్లు మార్చమంటే ప్రసన్న కుమార్ నోటీస్ తీసుకోలేదు. మేము జమీందారు 40 రోజుల జమీందారుల 20 రోజుల జమీందారులు అందరూ తెలిసిపోవు. నీ జమీందారు వ్యవహారం త్వరలో కూడా తెలుస్తుంది. ఎందుకంటే మేము ఇప్పుడు చాలా తక్కువ మెటీరియల్తో మేము ముందుకు వచ్చాం. అంటే నిన్న మీరే చెప్పినారు, నిన్న ఎవరైతే ఈ హైకోర్టు పోయింది అనేది చంద్ర అనే అబ్బాయి హైకోర్టుకు పోయినాడని చెప్పిన ఆయన ఇచ్చిన మెటీరియల్ ఇంకా 10 ప్రెస్ మీట్లు పెట్టచ్చు. నేను అటువంటి మెటీరియల్ నా దగ్గర ఉంది. నేను అడిగిన దానికి సమాధానం ఏంటంటే పాస్బుక్లు మార్చండి, దేవుని ఆస్తి దేవుని మీద పెట్టండి అని చెప్పాం. దానికి సమాధానం లేదు. ఒకటి. రెండోది వచ్చేసి అడిగింది సర్వే నెంబర్, ఆ సర్వే నెంబర్ నాకు తెలియదు అది అని చెప్పాడు. ఆయన మళ్ళీ తిప్పి మళ్ళీ చదువుకున్నాడు, మళ్ళీ ఆయనే మళ్ళీ సర్వే నెంబర్లు సరి చేసుకున్నాడు. ఎవరు? మందిపాటి ప్రవీణ్ రెడ్డి గారు. మేము ఏం చెప్పిండాయా, నీ పొలం మీరు ఇప్పుడు అమ్మదలిసిన పొలం 98 లక్షల రూపాయలు ఉంది ఆయన, దాని 9 లక్షలుగా వాళ్ళు లెటర్ పెట్టినారు. వాస్తవంగా ఇది పంచాయతీకి ఇబ్బంది కలిగిన విషయం. పంచాయతీ ఆదాయాన్ని మీరు కొలగొడుతున్నారు. దీనికి క్రమబద్ధీకరణ చేసి ఏదైతే ఉన్న విలువను ఉన్నట్టు రాయమని కలెక్టర్ గారికి, జిల్లా రిజిస్ట్రార్కి రాశాం. దానికి సమాధానం ఏంది? చలపతిరావే దీన్ని 98 లక్షలు చేశారు అన్నారు. దీనికి సమాధానం చలపతిరావు ఈరోజు మార్కెట్ విలువ అయితేనేమి ఇక్కడుండి సబ్ రిజిస్ట్రారు, జిల్లా రిజిస్ట్రార్ ఆఫీసులో 98 లక్షలు చేసేటువంటి పరిస్థితి చలపతిరావుకు ఉందని మేము మీకు అందరికీ మనం చేస్తా ఉన్నాం. మూడోది, ఇంకో ఆయన వచ్చినాడు. ఆయన ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావటం. ఒక ఆయన అయితే ఈ యొక్క సర్వే నెంబర్ 349లో పోరంబోకు ఉందమ్మా. ఇది వచ్చేసి రోడ్డు పోరంబోకు. పంచాయతీకి మనకు ఎస్డబ్ల్యూసి మన షెడ్ లేదు. చెత్త నుండి సంపద సంబంధించిన పెద్ద పంచాయతీ, 10,000 జనాభా ఉండేటువంటి పంచాయతీ, 8 మండల కోడలైనటువంటి ఈ యొక్క రాజపాలెంలో ఈ గవర్నమెంట్ స్థలాన్ని ఇటు పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేయండి. తద్వారా పంచాయతీకి అభివృద్ధి చెందిన విధంగా కలెక్టర్కి నోటిఫికేషన్. దానికి ఏం చెప్పినాడు? ఇంకొక ఆయన కూర్చొని పాటి కచ్చలు కదా, ఒక్కో పాటికి ఒక్కొక్కరు పాడినట్టు నిన్న ఇంకో ఆయన కూర్చున్నాడు. ఆయన కూర్చొని అద్దాలు సరి చేసుకొని ఇది ఫిబ్రవరిలో జరిగింది ఈ రిజిస్ట్రేషను. చలపత గారు అప్పుడు వచ్చి వాళ్ళ ప్రభుత్వం జరిగిందని రిజిస్టర్ ఆఫీస్లో నాకు తెలియదు ఎక్కడ రిజిస్ట్రేషన్ జరుగుతున్నది. అది ఏదైతే కట్టడాలు స్టార్ట్ చేశారో కట్నాలు తీసుకొని కట్టడాలకి కట్టడం తీసుకొని కట్టడానికి స్టార్ట్ చేసేసి అక్కడి నుంచి పంచాయతీ ఆఫీస్కి వచ్చేసి కరెంటు కనెక్షన్లు ఇవ్వండి, అప్రూవల్ ఇవ్వండి అడిగింది మీరు. కాబట్టి నేను బయట పెట్టాయా ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఆపండి, ఇది ప్రభుత్వాన్ని హ్యాండ్ ఓవర్ చేసి బయట పెట్టింది నేను. ఈ మూడింటిని పక్కన పెట్టేసి ఇంక ఏదేదో చెప్పినారు. ఏదంటే చలపతిరావు ఆస్తులు అయ్యి బ్యాంకు దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఇస్తాను, అన్ని కొనుగోలు చేసిన డాక్యుమెంట్లు మీదే కదా ప్రభుత్వం. మీ ప్రభుత్వం ఇక్కడ ఉన్నది, నీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు అన్నిటికీ ఎంక్వైరీ చేసుకోండి. ఊరినే చెప్తే కదా ఇది చలపతిరావు బిల్డింగ్ ఈ విధంగా ఉంటుంది, దీంట్లో వచ్చేసి ఇది నా బ్యాంక్ బిల్డింగు, దీని వెనక వచ్చేసి ఏదైనా కొనుక్కోలు చాలా మంది ఉన్నారు, ఈ విధంగా లీగల్ ఒపీనియన్లు ఉన్నాయి, ప్రతి ఒక్కటి కొనుగోలు చేస్తుండ, ప్రతి ఒక్క దానికి ఉంది. ఊరిని వచ్చేసి ఒక ఫైల్ తీసుకొచ్చి ఏవో కాగితాలు పెట్టేసి ఏవో నానా హంగామా చేసినారు. ఏదో ఒకటైనా కాగితం మూలకంగా ఇచ్చారా మీకు? నేను ఒకటే అడుగుతా ఉన్నా. చెప్పినారు. ఇక నా రాజుపాలెంలో అన్ని తర్వాత ఇప్పుడు మేడం గారు యూఎస్ కాబట్టి నేను కూడా గౌరవ శాసనసభ్యులు గారు 27వ తేదీ వస్తుంది కాబట్టి 28వ మీద ప్రెస్ మీట్ పెట్టి లైవ్ పెట్టి అప్పుడు కరెక్ట్గా ఏదైతే శాసనసభ్యుల గారి దృష్టికి రాజపాలెంలో జరుగుతున్నటువంటి ఈ అఘాయిత్యాలు అయితేనేమి, ఈ యొక్క కలెక్షన్లు అయితేనేమి,
జరుగుతున్నటువంటి ఇక మాఫియా డాన్లు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆమె దృష్టికి తీసుకెళ్తాను. ఎందుకంటే మంచి పేరు వస్తే ఆంకే మంచిది, చెడ్డ పేరు వస్తే ఆంకే చెడ్డది. కాబట్టి గౌరవ శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్ళడానికి కూడా నేను ఆ రోజు పెడతానని చెప్పాను. మళ్ళీ ఇంకో మాట చెప్పినారు నిన్న, రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొస్తాడంట అంటున్నాడు ఒక ఆయన. రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొని వచ్చేస్తాము రేపు 27వ తేదీ, తర్వాత తీసుకెళ్తాము అక్కడికి, తీసుకెళ్ళి బస్సులతో తీసుకెళ్ళి బస్సులతో ఆడించి సిబిఐ వేస్తాం అంటున్నాడు. రెడ్ బుక్ కాదు, ఏ బుక్ ఇక్కడ భయపడేవాళ్ళు లేరు. నేను చెప్తున్నా, యువగళం చేసినటువంటి రోజుకి నువ్వు ఏ పార్టీలో ఉండవు. యువగళం చేసినటువంటి నాయకులు ఎక్కడున్నారు? పాపం యువగళం చేసినటువంటి తెలుగుదేశం నాయకులు ఇప్పుడు ఎక్కడున్నారు? ఈ రోజు నువ్వు ఏ పార్టీ నుంచి వచ్చావు, ఎట్ట వచ్చినావు, తర్వాత రేపు మేడం గారు డైరెక్ట్గా అయినేటట్టు చెప్తానది. అంతేగాని రెడ్ బుక్లో భయపడే పరిస్థితి కాదు. ఇక్కడ జరిగేదంతా వీసీఆర్ గైడ్ లైన్స్ ఉంటాయి, అది నోట్ చేసుకోమ్మా. రాబో రోజుల్లో వీసీఆర్ గైడ్ లైన్స్ ఉంటాయి, బుక్లు ఏముండవు. ఇక్కడ వీసీఆర్ గైడ్ లైన్స్ ఉంటాయి. మండలంలో జరిగే దాంట్లో వీసీఆర్ గైడ్ లైన్స్ ఉంటాయి, గైడ్ లైన్స్ ప్రకారం పోతారు. అంతేగాని రెడ్ బుక్కి భయపడి మేడం గారితో బస్సులు వేసుకోపోయేది వీళ్ళకి అన్నీ కాదు. మేడం గారికి సమాధానం చెప్తారు, మేడం గారికి చెప్తామని జరిగేటువంటి వాస్తవాలు ఏం జరుగుతున్నాయి, ఎక్కడ కలెక్షన్ జరుగుతున్నాయి. ఇంకొక ఇద్దరు కూర్చున్నారయ్యా, అదేమనంటే మేమే అంబేద్కర్ వారసులు ఉంటారు. ఒక ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఒక ఆయన హార్డ్వేర్ ఇంజనీరు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ నిద్రలేసి బ్రాండ్ షాప్ మీద కలెక్షన్లు మాత్రం, ఆయన ఒక సాఫ్ట్వేర్ బ్రాండ్ షాప్లో కలెక్షన్లు, ఆయన వచ్చేసి రిక్షా మీద దండుకోవటాలు. మరి ఎక్కడ రాజుపాలెం బంగాకి అమ్మినా కానీ 24x7 మళ్ళీ వచ్చేసి లిక్కర్ అమ్మినా కానీ ఏ ఆట అమ్మినా కానీ ఒక ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక ఆయన హార్డ్వేర్ ఇంజనీర్. ఆయన అయితే ఏ అయితే పారుంబొక స్థలాలు ఉంటాయో రాజుపాలెంలో, ఏ అయితే గవర్నమెంట్ స్థలాలు ఉంటాయో పిటిషన్లు పెట్టడానికి కూడా డబ్బులు దండుకోవడం ఒక ఆయన. ఆయన వచ్చేసి అంబేద్కర్ వారసులు అంటే ఇద్దరు రాజుపాలెంలో, వాళ్ళిద్దరు చెప్తా ఉన్నారు. ఈ విధంగా రాజుపాలెన్ని భ్రష్టత్వం పట్టిస్తూ మరి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఒకదానికి ఒక సంబంధం లేకుండా రాజుపాలెంలో చలతో అవసరం పెట్టండి. ప్రతి ఒక్కరు కొనుగోలు చేస్తున్నాం, మీ చేతిలో ప్రభుత్వం ఉంది, ఏదైనా పెట్టండి, నేనేం కాదంటం లేదే. బ్యాంక్ అని చెప్పినారు, బ్రాంచ్ షాప్ 2006 నుంచి నా దగ్గర ఉంది. బ్రాంచ్ షాప్ 6లో అయితే 2006లో మళ్ళీ వచ్చి డెమాలిష్ చేస్తామంటే హైకోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చాం ఆ రోజు. దీని మీదే మీరంతా బదానంతా పగలగొడుతున్న రోజులు. మళ్ళీ మేము చేసాము 2013లో ధర్నా చేసామంటున్నారు. 2013లో ఏ పార్టీ అధికారంలో ఉంది? అక్కడ 5 ఎకరాలు ఆక్రమించారు, వాళ్ళు అనేది పొలం వేసినాడు. 2013లో ఏ పార్టీ అధికారంలో ఉంది? 2006లో నేను జడ్పీటీసీ అయిన తర్వాత రాజశేఖర రెడ్డి వెంట నడిచాను. రాజశేఖర చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంట నేను నడుస్తాను ఉన్నా. మరి ఆ రోజు 2013లో మా ప్రభుత్వం లేదు. ఇంకో ఆయన ఇచ్చాడు 2015లో ఈ ఎంబుక్ రికార్డ్ చేసిన, అప్పుడు కూడా మా ప్రభుత్వం లేదే. అంటే మీరే ఎంబుక్ రికార్డ్ చేసుకొని మీరే తంటాలు పడుతూ మీరే చేసుకుంటూ మీరే అబద్ధాలు చేసుకొచ్చి సరైన కాగితాలు లేవు. తర్వాత వచ్చేసి నా పొలాలు కాగితాలు ప్రింట్ చేసుకొచ్చి ఎవరైనా ఫోటో తీస్తే ఫోటో రాదా? పెట్టుకోండి, మీరు ఏది కావాలని పెట్టండి, మీ చేతుల్లో కదా అధికారం ఉన్నాయి, మీరే కదా, మీరే చెప్తున్నారు కదా మేము ఏమైనా చేయగలమని చేయండి. అంతేగాని వాస్తవాలు నేను అడిగిన 3 క్వశ్చన్లకి సమాధానం లే. అదేమనంటే మేము చాలా పర్ఫెక్టు, మేము దేనికైనా ఇవ్వడానికి సరే అని చెప్పంటున్నారు.